సినిమాలోనే కాదు బయట కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. పవన్ కోసం ఏం చేయడానికైనా వెనకాడరు కొందరు అభిమానులు. అలాగే సినీ పరిశ్రమలో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనతో నటించడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. హీరోలు హీరోయిన్లు సైతం పవన్ తో నటించాలని ఆశపడుతుంటారు. అలా ఆయన భక్తుల్లో ఒకడు హీరో నితిన్. ఇష్క్ సినిమా మొదలైనప్పటి నుంచి పవర్ స్టార్ భజనతో రిఫరెన్సులతో నితిన్ స్టార్ అయిపోయాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య బంధం కూడా బాగా బలపడింది. మెగాస్టార్ నుంచి వరుణ్ వరకు ఎవరి సినిమా ఫంక్షన్ కి వెళ్లని పవన్ నితిన్ ఫంక్షన్ కి మాత్రం వెళ్లాడంటే ఆఖరికి రామ్ చరణ్ తో సినిమాని పక్కన పెట్టి పవన్ తన నిర్మాణంలో నితిన్ తో సినిమా మొదలు పెట్టేంతగా వీరి బంధం భవిష్యత్తులో రాజకీయంగా కూడా బలపడుతుందని తెలుస్తుంది. జనసేన ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్లోని కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జనసేనను ఇటు తెలంగాణలో కూడా బలపరిచే ప్లాన్ లో ఉన్నాడట పవన్ కళ్యాణ్. తెలంగాణలో పార్టీ బాధ్యతలు నితిన్ చేతులు పెట్టారనే ఆలోచన పవన్ కున్నట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. నితిన్ అంటే పవన్ కి పూర్తిగా అవగాహన ఉండటం, ఇద్దరి మధ్య స్నేహం, వీటితో పాటు పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టగల కెపాసిటీ నితిన్ దగ్గర ఉండటంతో ఈ కుర్ర హీరోని తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి పదవికి అర్హుడని పవర్ స్టార్ భావిస్తున్నాడట. అంతకుమించి చెప్పాలంటే తెలంగాణ నుంచి వచ్చిన నటులందరిలోనూ నితిన్ రేంజ్ వేరు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా ఇంకేం కావాలి? అయితే దీని మీద ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నమ్మకపోవడమే బెటర్. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.